ఉమెన్ మిస్ అయిందనుకో బాగా ముందు మాకే తెలుస్తుంది, మీరు చెప్పట్లా. మేము మళ్ళీ అడుగుతుంటే అప్పుడు కనుక్కొని చెప్తాం సార్ అంటున్నారు. మీరు అలా ఉండకూడదమ్మా. మీరు ముందు మీరే కనుక్కోవాలి. ఫోన్లోనే కాంటాక్ట్ నేను పర్లేదు, మీరు ఆ ఊళ్ళో ఉండకపోయినా. అలాగే ఈ గాంజాలు, ఈ మహిళల మీద ఎటువంటి చిన్న జరిగినా కూడా మీరు ఇమీడియట్గా మాకు చెప్పండి అమ్మా. మీరు కౌన్సిలింగ్ చేయండి, అక్కడ పర్లేదు. మీరు ఇమీడియట్గా మీరు సీన్కి వెళ్ళండి. సీనియర్స్ వీళ్ళు అటువంటి అక్కడ వాళ్ళు ఏమైనా సంఘటనలు చేస్తారు, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్గా మీరు చెప్పండి మాకు, మేము వస్తాము. అలాగే ఇంకేంటి గాడ్ మిస్సింగ్ అమ్మ, దీని మీద కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్. ఇమీడియట్గా వెంటనే ఒక అమ్మాయి మిస్ అయిందంటే అందులో మైనర్ అయితే అసలు చాలా సివియర్గా ఉంది యాక్షన్. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయాలి. మీరు ఆ అమ్మాయి ఏమన్నా ఎవరితో ఎలోప్ అయిపోయిందా లేకపోతే ఏం జరిగింది అనేది మీరు మాకు చెప్తే తెలుస్తుంది. మేము డైరెక్ట్గా వచ్చి అడిగితే ఎవరు చెప్పరు మాకు. మీకు అనుకోండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలుస్తుంది, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఉన్న వాస్తవాలు తెలుస్తాయి. కొన్ని మా దగ్గర వచ్చేటికి మారిపోతాయి. వాళ్ళది జరిగింది ఒకటైతే మా దగ్గర వచ్చేది అలా చెప్తారు. గొడవలు కూడా అంతే. మాకు వచ్చే కంప్లైంట్ మేము చూస్తామనుకో, దానిలో ఇక్కడ వాడు ఇచ్చే కంప్లైంట్ వేరుగా ఉంటుంది. ఏంటంటే లాయర్ నీళ్ళు ఎంటర్ అయిపోతారు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఆ పిటిషన్ రాయడం మాత్రం అట్లా రాస్తారు. కానీ యాక్చువల్ ఏం జరిగింది అనేది మీకే తెలుస్తుంది. నేను దాని మీద మాకు త్వరగా ఇట్లా జరిగింది సార్, ఇది సార్ అని ముందుగా చెప్పండి. మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మీకు ఇంతకుముందు కంటే బాగా చేశారు, ఇప్పుడు ఇంకా బాగా చేయాలి తప్పదు. ఇప్పుడు మన సీఎం గారు మేజర్గా మహిళలు గర్ల్ మిస్సింగ్ మీద చాలా ఫోకస్తో ఉన్నారు. ఒప్పుకోవట్లేదు. గాంజా ఎక్కడ జరుగుతున్నా కానీ ఇమీడియట్గా మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్, మేము రైడ్ చేస్తాం. అలాగే పీడిఎస్ రైస్ బెల్ట్ షాప్లు అమ్మా మెయిన్. మీ ఊర్లలో బెల్ట్ షాపుల మీద జరుగుతున్నాయంటే మాత్రం సీఎం గారే చెప్తున్నారు. ఆ బెల్ట్ షాప్ అయితే నిర్వహిస్తారు, వాళ్ళకి 5 లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు. ఎక్కడ మీరు క్యాప్షన్ ఉంటారు, బెల్ట్ చేస్తే తోలు తీస్తానని విన్నారా? కాబట్టి ఎంత సివియారిటీ ఉందో చూడండి బెల్ట్ షాపుల మీద. మీరు అది కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరిది, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏంటి, ఎవడు అమ్ముతున్నాడు, ఏ టైంలో అమ్ముతున్నాడు, కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరేనా? అలాగే ఉమెన్ రిలేటెడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే ఉమెన్ రిలేటెడ్ మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వెంటనే వస్తాం. మీరు రాలేకపోతే మేము అక్కడికైతే సీన్లోకి వస్తాం, సరేనా?